ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఓయూజీహెచ్ అనే ఈ 4 అక్షరాలు మనల్ని భలే కన్ఫ్యూజ్ చేస్తాయి కదండి. చూడ్డానికి ఒకేలా ఉన్నా ఒక్కో పదంలో ఒక్కోలా పలుకుతాం. సరే, మరి ఈరోజు మనం ఈ పజిలేంటో, దీని వెనుకున్న కథేంటో చూద్దాం. అసలు పాయింట్ ఇదే, రఫ్ వర్సెస్ డో. స్పెల్లింగ్ దాదాపు ఒకేలా ఉంది కదా, కానీ పలికేటప్పుడు మాత్రం అస్సలు సంబంధం ఉండదు. ఎందుకిలా? అదే మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు చూడండి, రఫ్. దీన్ని మనం రఫ్ అంటాం. అంటే చివర్లో అఫ్ అనే సౌండ్ వస్తుంది. కానీ డో అనేసరికి దాన్ని డో అంటాం. అంటే ఓ సౌండ్ అనమాట. చూసారా, స్పెల్లింగ్ ఒకటే, కానీ సౌండ్ ఎంత తేడాగా ఉందో. అయితే అసలు విషయమేంటంటే, ఈ ఓయూజీహెచ్ కాంబినేషన్కి ఒకటో రెండో కాదు, ఏకంగా 6 డిఫరెంట్ సౌండ్స్ ఉన్నాయి. అవును, మీరు విన్నది కరెక్టే, 6 రకాలుగా పలకొచ్చు. అవేంటో మనం ఒక్కొక్కటిగా చూద్దాం పదండి. సరే, మరి మన లిస్ట్లో మొదటి సౌండ్ చూద్దాం. ఇది చాలా కామన్గా వినేదే, అదే అఫ్ సౌండ్. ఈ అఫ్ సౌండ్కి కొన్ని పాపులర్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే రఫ్, టఫ్, ఇనఫ్. ఈ 3 పదాల్లోనూ ఓయూజీహెచ్ని అఫ్ అని పలుకుతాం. సింపుల్. ఒక వాక్యంలో చెప్పాలంటే, ద రోడ్ ఈజ్ రఫ్ అంటే రోడ్డు గతుకులు గతుకులుగా ఉంది లేదా స్మూత్గా లేదు అని. ఇక్కడ రఫ్ అంటే అదే. ఓకే, అఫ్ సౌండ్ సంగతి చూశాను కదా. ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. ఇంకో 3 కొత్త సౌండ్స్ ఏంటో చూద్దాం రండి. రెండో సౌండ్ వచ్చేసి ఓ, గో లో వచ్చే సౌండ్ అన్నమాట. ఇది ఎక్కడొస్తుందంటే దో, డో లాంటి పదాల్లో. డో అంటే తెలుసు కదా, మనం చపాతీలు పూరీలు చేసుకోడానికి పిండి కలుపుతామే, ఆ పిండి ముద్ద. ఫర్ ఎగ్జాంపుల్, ద డో ఇస్ సాఫ్ట్ అంటే పిండి మెత్తగా ఉంది అని సింపుల్గా చెప్పొచ్చు. ఇక మూడో సౌండ్ ఊ. బ్లూలో లాగా పొడవుగా పలకాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ త్రూ. త్రూ అంటే ఒకదాన్ని గుండా లేదా ద్వారా వెళ్లడం. ఒక సెంటెన్స్లో చూస్తే, వీ వాక్ త్రూ ద పార్క్ అంటే మేము పార్కు గుండా నడుస్తున్నాము అని అర్థం. ఇప్పుడు 4వ సౌండ్ ఔ, నౌ అన్నప్పుడు పలుకుతాం కదా, అలాగన్మాట. దీనికి ఉదాహరణలో బౌ, ప్లౌ. ప్లౌ అంటే అందరికీ తెలిసే ఉంటుంది, రైతు పొలం దున్నే నాగలి. సరే, ఇప్పుడుదాకా 4 సౌండ్స్ చూసాం. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్కొచ్చాం. అదేంటంటే, ఈ ఓయూజీహెచ్ తర్వాత టీ అనే అక్షరం వచ్చిందంటే చాలు, సౌండ్ మొత్తం మారిపోతోంది కంప్లీట్గా. చూడండి, ఇది చాలా సింపుల్. ఓయూజీకి టీ కలిపితే ఆ సౌండ్ ఆట్ అవుతుంది. అంతే. ఇదొక్కటే ఈ పజిల్లో మనం ఒక రూల్లాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ఆట్ సౌండ్తో వచ్చే కొన్ని కామన్ వర్డ్స్ ఏంటంటే థాట్, బాట్, ఫాట్, కాట్. విన్నారు కదా, అన్నింటి చివర ఆట్ అని పలుకుతున్నాం. ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్, ఐ బాట్ అ బుక్ అంటే నేను ఒక పుస్తకం కొన్నాను. ఇక్కడ బాట్ అంటే బాయ్ అనే పదానికి పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయిన పని అన్నమాట. ఓకే, మన పజిల్ చివరి అంకానికొచ్చేశాం. ఇక మిగిలింది 6వ సౌండ్, అదే ఫైనల్ క్లూ. అదేంటో చూసేద్దాం. ఈ 6వ సౌండ్ ఆఫ్. ఆఫ్ అంటాం కదా, అలాగన్మాట. ఇది మనం మొదట చూసిన అఫ్కి దగ్గరగా అనిపించినా రెండూ వేరు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కాఫ్ అంటే దగ్గు. సెంటెన్స్లో వాడాలంటే, హీ హ్యాజ్ అ బ్యాడ్ కాఫ్ అంటే అతనికి బాగా దగ్గుగా ఉంది అని. సింపుల్. రైట్, ఇప్పటిదాకా మనం 6 రకాల సౌండ్స్ చూశాం కదా. సో ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒకే చోట చూస్తే మనకు ఈ కన్ఫ్యూజన్కి ఒక క్లారిటీ వస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న 6 సౌండ్స్ని ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. అఫ్ సౌండ్ రఫ్లో, ఓ సౌండ్ డోలో, ఊ సౌండ్ త్రూలో, ఔ సౌండ్ ప్లౌలో, ఆట్ సౌండ్ బాట్లో, ఇంకా ఫైనల్గా ఆఫ్ సౌండ్ కాఫ్లో. ఈ టేబుల్ చూస్తే మొత్తం క్లియర్గా అర్థమైపోతుంది. అయితే అసలు పాయింట్ ఏంటంటే, వీటన్నింటికీ ఒకటే రూల్ అనేది లేనేలేదు. అదే ఇక్కడున్న అసలైన ట్విస్ట్. సో ఫైనల్గా చెప్పేదేంటంటే, ఏ పదానికి ఏ సౌండ్ వస్తుందో మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. దీనికి వేరే షార్ట్కట్ అయితే లేదు. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ అవుతుంది. ఇది కేవలం ఓయూజీహెచ్ కథ మాత్రమే. మరి ఇలాంటివే ఒక రూల్ అని చెప్పి మనల్ని కన్ఫ్యూజ్ చేసే స్పెల్లింగ్స్
ఇంగ్లీష్లో ఇంకెన్నో ఉన్నాయో ఎప్పుడైనా ఆలోచించారా?